వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మేము గ్యాస్ పైన వాటర్ పెట్టాము. ఎందుకు పెట్టామో తెలుసా గాయ్స్? ఈరోజు మాకు ఒక పెద్ద ప్రయోగం అనేది చేయబోతుంది. ఏంటి అంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి మార్నింగ్ గిన్నెలు తోమంటే గిన్నెలు తోమలేదు ఫ్రెండ్స్. ఈవినింగ్ తోముకుంటానులే అన్నది. అన్నీ ఇప్పుడు ఏమైంది, ఈవినింగ్ డ్యూటీ నుంచి వచ్చేవరకు 9:30 అయింది. తిన్న తర్వాత తోముకుంటానులే అనేసి మళ్ళీ పెండింగ్ పెట్టేసింది. మళ్ళీ పెండింగ్ పెడితే ఏమైంది, 10:30 అవుతుంది. 10:30కి తోముదామంటే ఏమవుతుంది, చేతులు ఐస్ గడ్డలు అవుతున్నాయి. నాతోటి కాదు అంటే ఇంకా నేను ఒక సజెషన్ అయితే ఇచ్చిన అనమాట. ఇక్కడ నా సజెషన్ ఏంటి అంటే, అక్క వేడి నీళ్ళతో కడుగుదాం అక్క గిన్నెల్ని అని చెప్పాను. ఇంకా ఏంటి అంటే, ఎవరైనా కానీ వేడి నీళ్ళతో స్నానం చేస్తారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం వేడి నీళ్ళతో గిన్నెలకి స్నానం అయితే చేయించిన. అలాగే ఇంకోటి ఏంటి అంటే, బట్టలు మీరెవరైనా ఇలా చేస్తారా? మా అంటూ ఒక కుర్జీలో పెడతాం మనం. మా అక్క ఏం చేసిందో తెలుసా, ఒక బెడ్ మంచం మొత్తం బట్టలకే పెట్టింది. అట్లుంటుంది మన అక్కతోని, మామూలుగా ఉండదు. ఇలా వేడి నీళ్ళతో అయితే గిన్నెలకి స్నానం అయితే చేయించాం ఈరోజు ఫైనల్లీ. వేడిగా గిన్నెలకైతే స్నానం చేయించాం ఈరోజు ఈ వింటర్ టైంలో. అబ్బా అసలు మామూలుగా చలి పెట్టడం లేదు అసలు. ఈ 2-3 డేస్ నుంచి అయితే చేతులు కాళ్ళు ఐస్ ప్యాక్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఎలా ఉంది వెదర్ అనేది కామెంట్ చేయండి. అలాగే వాయిస్ అనేది బాగాలేకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి వాయిస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ప్లీజ్ ఏమనుకోకండి. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్ ప్లీజ్. మీరు ఇలాగే ఏ పని అయినా తర్వాత చేద్దాము, కొద్దిసేపు అయినాక చేద్దాము, ఇంకా కొద్దిసేపు అయినాక చేద్దామని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మామూలుగా అయితే అలాగే అనుకుంటాం, కొద్దిగా అయినాక చేద్దాము అనుకుంటూ ఉంటే ఇలా అవుతుందన్నమాట ఒక్కొక్కసారి. లేదు ఇంకా ఇట్లయితే కలవదు అని చెప్పేసి, లేదక్క ఈరోజు ఈ పని అయిపోవాలని చెప్పేసిన తర్వాత ఇంకా కడగడం అయితే స్టార్ట్ చేసింది. అది కూడా నా బలవంతం మీద. అది కడిగేసిందా, వాషింగ్ మిషన్లో బట్టలు వేసి మళ్ళీ ఏం చేసింది, తెచ్చి సోఫాలో వేసి ఆరేస్తారనమాట బయట. అట్లుంటుంది. ఇదిగోండి సోఫా మీద చూడండి బట్టలు. ఇంకా ఇలా కాదు అనేసి ఏం చేసామంటే, ఇంకా ఒకరం ఒక పని ఇంకొక పని చేసి ఎక్కడిది అక్కడ క్లియర్ చేసేసి కూర్చున్నాం. ఏంటి అంటే, ఏదైనా వర్క్ పెండింగ్ ఉంది అనుకోండి, ఇంకా దాన్ని చేయాలి అనుకుంటాము. అలాగే ఈ వింటర్ సీజన్ కాబట్టి డ్యూటీ నుంచి వచ్చే వరకు 9 అవుతుంది. 9 అయిన తర్వాత తిన్నామా ఇంకా పడుకోవాలనిపిస్తుంది. అలా డే అయితే అయిపోతూ ఉంటుంది.